మీకు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు. హల్లెలూయా. ఎంతమంది తల్లిదండ్రులుగా ఉన్నారో హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? మీ చేతిలో బాణాలంట, మీ చేతిలో గొప్ప లైక్ సోల్జ్, లైక్ ఎన్ యారో, బాణాలు వదిలేవారు ఎవరు? తల్లిదండ్రులు. ఇక్కడ గమనించండి, ఒక బో ఉంటుంది కదా, విల్లు అంటారు కదా, ఆ విల్లును పట్టుకుంటారు. ఆ పట్టుకునేది ఎవరు? తల్లిదండ్రులు. తల్లియో తండ్రియో లేకపోతే తల్లిదండ్రులు. ఆ బాణాలు ఎవరు? బిడ్డలు, మన సొంత బిడ్డలు, మనం కనిన బిడ్డలు. తల్లిదండ్రులేమో విల్లు పట్టుకునేవారు, బాణాలేమో బిడ్డలు. ఆ బాణాల్ని పంపించేది ఏంటి తెలుసా? బయటికి ప్రార్థన. హల్లెలూయా. అర్థమైందా అండి? తల్లి లేక తండ్రి ఆ విల్లుని పట్టుకునేవాడు, ద బో, అండ్ ద చిల్డ్రన్ ఆర్ ద యారోస్. బాణాలు ఎవరు అంటే బిడ్డలు. కానీ ఈ బో ఉంది, యారో ఉంది, కానీ ఆ యారో ముందుకు వెళ్ళాలంటే దాన్ని పంపించేది ఏంటిది? దాని ముందుకి కొనసాగింపజేసేది ఏంటిదంటే తల్లి తండ్రి యొక్క ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మన బిడ్డలు మన బాణాలు. కానీ వారు జీవితంలో ఏదైనా సాధించాలన్నా, వారి జీవితంలో ఎటువంటి ఫలితము పొందాలన్నా, వారి జీవితంలో ఎత్తుకు ఎదగాలన్నా, వారి జీవితంలో గొప్పవారు అవ్వాలన్నా, సేవకులు అవ్వాలన్నా, ఏది గొప్పగా అవ్వాలన్నప్పటికీ దాన్ని పంపించగలిగింది ఎవరు? ఆ బిడ్డల్ని పంపించగలిగింది ఎవరు అంటే ప్రార్థన. ఏంటది? బిగ్గరగా చెప్దామా? ప్రార్థన. ద ప్రేయర్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన పిల్లలంట ముందుకి నెట్టుతుందంట, పైకి నడిపిస్తుందంట. ఇట్ విల్ మేక్ దెమ్ సోర్, నాట్ జస్ట్ ఫ్లై. ఎగిరేవారుగా కాదు, సోర్ అంటే చూడండి, పక్షిరాజు ఎగరదండి. ఎప్పుడైనా పక్షిరాజు ఎగరడం చూసారా? పక్షిరాజు ఎప్పుడు ఎగరదు. పక్షిరాజు సోర్ అవుతుంది. సోర్ అంటే ఏమంటాం తెలుగులో? దూసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా దాని రెక్కలు ఇలాగా కొట్టుకోవడం చూసారా? లేదు. మిగతా పక్షులు మిగతావన్నీ కూడా అలాగ ఎగురుతాయి, కానీ పక్షిరాజు అయితే అలాగ పైకి నేరుగా దూసుకొని వెళ్ళిపోతుంది. దానికి స్టార్మ్స్ అంటే, తుఫాన్ అంటే ఇంకా ఇష్టం అంట. ఎందుకంటే ఆ తుఫాను సహాయంతో ఇంకా పైకి ఎగురుతుందంట పక్షిరాజు. ఈరోజు పక్షిరాజులాగా మన పిల్లలు ఎగరాలంటే, పైకి వెళ్ళాలంటే వారిని పంపించేది ఎవరంటే ఆ విల్లు పట్టుకున్న తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన ఎంత ఎక్కువగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, ఎంత వారి కోసం ప్రార్థన చేస్తారో అంత పైకి వెళ్తారంట బిడ్డలు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? తల్లిదండ్రుల ప్రార్థన, తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన. ప్రతి రాత్రి తల్లి తండ్రి వారి బిడ్డల పైన హస్తము పెట్టి, చెయ్యి పెట్టి, నా బిడ్డను దీవించయ్యా, నా బిడ్డని అభిషేకించయ్యా, నా బిడ్డను కాపాడయ్యా, స్కూల్స్కి వెళ్తున్నారయ్యా, ఒక్క నిమిషం చాలండి యాక్సిడెంట్